వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈ రోజు లేసి మాట్లాడతాడా మహిళలు కించపరిచేదంగా ఉంటుందిరా? ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే పట్టుకెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. భారతీయుని అవహేళన చేయడం, అవమానించడం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా రోజుల నుండి ఆంధ్రజ్యోతి చేస్తుంది. టార్గెటెడ్ గా చేసుకొస్తుంది కావాలని చెప్పేసి. చూడండి, హెడ్డింగ్ భారత్కి భూ హారతి అని పెట్టారు. ఎంత నీచానికి దిగజారిపోయారు వీళ్ళు అనంటే, ఎంతకంటే దిగజారాలే అన్న ప్రతిసారి దిగజారిపోతూ ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి రాస్తా ఉన్నారు. జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్లో వాడారు. జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ముగ్గురు ముస్లిం ముంజులు ఒకసారి తిన్నాయి. ఈ ముంజులో గ్లామర్ పెరిగినాయంట. ఈ లబాకి ఈ ఆర్కే రోజా ఈ ముస్లిం ముంజులో మాట్లాడుకోవడం చూడండి. ఏడ పెరిగిందంట. కొత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక అధికారంలోకి వచ్చాడా, గుర్తు పెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులే. ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీరు ఏం చేస్తారో చేయండి. తెలుగుదేశం కూటమి నాయకులు మీరు ఏం చేస్తారో చేయండి. బికాస్ మీకుంది 4 ఇయర్సే.